భారతదేశ వ్యాప్తంగా కూడా డీలిమిటైజేషన్కి సంబంధించినటువంటి పంచాయతీ రోజు రోజుకి తారాస్థాయికి చేరుతుంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కమ్యూనిస్టులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, దక్షిణ భారతదేశానికి తీరని అన్యాయం జరుగుతుందంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎటువంటి అన్యాయం జరుగుతుంది? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు అట్లాగే డీలిమిటేషన్ను కలిపి పెట్టడాన్నే సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు 33% అమలు చేయాలంటే పోయిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగానే అమలు చేయొచ్చు అని పార్టీలు సమర్థించాయి. అయినా అమలు చేయలేదు, చిత్తశుద్ధి లేదు. 2026 జనాభా తర్వాత చేస్తారని చెప్పి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ మధ్యలోనే పెట్టాడు. అట్లాగే డీలిమిటేషన్కి సంబంధించినటువంటిది కూడా 2026 జనాభా లెక్కల తర్వాత 2027లో అమలు చేయాలి. అట్లా కాకుండా 2011 జనాభా ప్రాతిపాదికన తీసుకొస్తే దక్షిణాది ప్రాంతాలకు నష్టం ఇదొక చర్చ అయితే, ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మహిళలకు కూడా నష్టం జరుగుతుంది. 2026 జనాభా లెక్కలైతే ఎస్సీ ఎస్టీ జనాభాలు బీసీ జనాభా పెరుగుతుంటాయి, వాటికి అనుగుణంగా రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి. ఆ రకంగా రిజర్వేషన్లు పెరిగే అవకాశం లేకుండా పోతుంది. బీసీల రిజర్వేషన్ అమలు జరిగితే వాళ్ళకు రిజర్వేషన్ అమలు చేయడానికి అవకాశం ఉంది, అది లేకుండా పోతుంది. దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోయి ఉత్తరాది ప్రాంతాల్లో ఆధిపత్యమే కొనసాగుతుంది అనేటటువంటి ఉద్దేశం ఇందులో కనబడుతుందని దక్షిణాది ప్రాంతాలు వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడం లేదు. ఇప్పటివరకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయలేదు. ఏ ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేస్తారనేది నిర్దిష్టత లేదు ఇప్పుడు పెడుతున్నటువంటి బిల్లులో. కనీసం ప్రజల అభిప్రాయాలు, మేధావుల అభిప్రాయాలు, పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండా బీజేపీ అనుకున్నది అమలు చేస్తామంటే ఏ రకంగా సరైనది అవుతుంది? అందుకే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే దీన్ని నిరసిస్తూ రేపు 18 తారీఖున అన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ప్రదర్శన కూడా నిర్వహించబోతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తీసుకోవాలా. అలాగే పార్లమెంట్లో ఉండే అందరూ ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇతర మిత్రులు కూడా ఆలోచించి దీనికి వ్యతిరేకించాలని, డీలిమిటేషన్ యొక్క ప్రతిపాదనను వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది. పూర్తిగా కూడా రాత్రే కులగణనకు సంబంధించిందంతా కూడా బయటికి కుల గణనకు సంబంధించినటువంటి విషయాలు ఈరోజు బయట పెట్టారు. వీటికి సంబంధించినటువంటి పరిశీలన చేయాల్సినటువంటి ఉన్నాయి. కొన్ని విషయాల్లో స్పష్టత లేదు, సరైనటువంటి వివరాలు లేవు అనేటటువంటి చర్చ జరుగుతుంది. అట్లాగే కొన్ని అంశాలు చూసినప్పుడు కొన్ని సామాజిక తరగతులు వెనకబడిపోయినాయి, ఆస్తిలో వెనకబడింది, భూమిలో పంపిణీలో వెనకబడ్డటువంటి కులాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ఏ విద్యలో కానీ అభివృద్ధిలో కానీ ప్రాధాన్యత లేకుండా పోయింది అనే విషయాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. వీటన్నిటిని కూడా చూసినప్పుడు అత్యధిక జనాభా, శ్రామిక వర్గాలు, అణగారిన తరగతులకు ఈ తప్పుడు పద్ధతుల్లో లేదా నిర్దిష్టంగా ఉన్న ఈ లెక్కలను పరిశీలించినా సరే పేదలు, అట్లాగే శ్రామిక వర్గాలు, అట్లాగే అణగారినటువంటి తరగతులకే ఎక్కువ నష్టం జరుగుతుంది అనే విషయాలు ఇందులో కనబడుతున్నాయి. వాటిని అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత మేము ఒక ఆలోచనకు వస్తాం. బీజేపీ పార్టీ నాయకులు ఈ డీలిమిటైజేషన్కి సంబంధించి బీజేపీ వాళ్ళే రాజ్యాంగానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా, దాన్ని ద్రోహం చేసే వాళ్ళగా వ్యవహరిస్తున్నారు. బీజేపీకి ప్రజాస్వామికంగా అన్ని అఖిలపక్షం ఏర్పాటు చేయకూడదని రాజ్యాంగం అంటుందా? ప్రజల అభిప్రాయాలు తీసుకోకూడదని రాజ్యాంగం అంటుందా? ఏకపక్షంగా అమలు చేస్తేనే అది రాజ్యాంగం అని చెప్పి అంటుందా? అట్లాగే కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనే విషయాల్ని పరిగణలోకి తీసుకోదా? రాజ్యాంగం అది వ్యతిరేకం అవుతుందా? అట్లాగే మీరు చెప్పేవి, బీజేపీ చెప్పేవి అన్ని రాజ్యాంగానికి వ్యతిరేకమైనవే. ఈ దేశంలో ఒకే భాష ఉండాలంటుంది, హిందీ భాష అంటుంది, అది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఈ దేశంలో ఒకే మతం ఉండాలంటుంది, అది హిందూ మతం అంటుంది, మిగతా ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం. ఒకే చట్టం, అది మన ధర్మశాస్త్రాలు అంటుంది, రాజ్యాంగానికి వ్యతిరేకం. లౌకిక భావాలకు వ్యతిరేకం, ప్రజాస్వామిక హక్కులకు వ్యతిరేకం, సోషలిస్టు భావాలకు వ్యతిరేకం. ఇవన్నీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ వివరిస్తుంది తప్ప ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఇప్పుడు బీజేపీని గద్దె దించాల్సిన అవసరం ప్రజల ముందు ఉంది, ప్రతిపక్ష పార్టీల మీద ఉంది, ప్రజాస్వామిక వాదుల మీద ఉంది. సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులు బీజేపీని ఓడించకపోతే, గద్దె దించకపోతే ఈ దేశంలో తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. అట్లాగే రాజ్యాంగానికి నష్టం జరుగుతుంది. భవిష్యత్తులో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? అసలు మీరు ఎట్లా పోరాటం చేయబోతున్నారు? ఇప్పటికే ఈ డీలిమిటేషన్ చేస్తున్నటువంటి అప్రజాస్వామిక పద్ధతుల్లో చేస్తున్నటువంటి దానికి 18th రోజు ఈ నెల 18 తారీఖున అంబేద్కర్ స్టాచ్యూ నుంచి అట్లాగే బాబు జగజీవన్ రావు విగ్రహం వరకు కూడా భారీ ప్రదర్శన నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత మొత్తం వివిధ రాష్ట్రాల్లో అఖిల పక్షాలంతా కూడా కలిసి నిర్ణయించేటటువంటి కార్యక్రమాలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అప్రజాస్వామిక విధానాల మీద, డీలిమిటేషన్ జరుగుతున్న విధానాల మీద మేము వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం.
రాత్రే ఏదైతే కులగణనకు సంబంధించిందంతా కూడా బయట పెట్టిన పరిస్థితి ఉంది. ఇవాళ పొద్దుటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎందుకు వెళ్ళిన అనుకుంటా ఉన్నారు? ఢిల్లీకి వెళ్ళినటువంటి దాంట్లో కొంతమంది ఆయన అనుచరులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి అని చెప్పి వెళ్ళిండని తెలుస్తుంది. అట్లాగే అక్కడ ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి పార్టీలంతా కూడా డీలిమిటేషన్కు వ్యతిరేకంగా ఉన్నాయి. దాన్ని అమలు చేసే దానికోసం ఒకవేళ వెళితే మంచిదే. కాకపోతే తనకు సంబంధించినటువంటి స్వప్రయోజనాల కోసం వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల గురించి వదిలేసి మిగతా విషయాలకు వెళితే అది తప్పు అవుతుంది. ఆ రకంగా జరగకూడదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తేవడంతో పాటు ఈ డీలిమిటేషన్ జరుగుతున్నటువంటి విషయంలో అఖిలపక్షం అంతా కూడా ముఖ్యంగా ఇండియా బ్లాక్లో ఉన్న పార్టీలంతా కూడా దాన్ని వ్యతిరేకంగా నిలబెట్టేయడాని కోసం వెళితే ఆహ్వానిస్తాం. అది చూసుకోవచ్చు. ఖచ్చితంగా కూడా మేము పోరాటానికి సిద్ధమవుతామంటూ కూడా సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ భరత్తో సన్నీ మైక్ టీవీ హైదరాబాద్.